గత ప్రభుత్వ పాలన కాదని ప్రజా పరిపాలన తెచ్చుకున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కమిషన్ల కోసం బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టిందన్నారు పొంగులేటి. మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో ముందుకు తేవడమే తమ లక్ష్యమన్నారు మంత్రి. పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. రైతును రాజును చేసేందుకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు మంత్రి. ఈ నెల 11వ తారీఖు వరకు ఎదుల్లాపురం మున్సిపల్ ఎన్నికల్లో 10వ డివిజన్ నుంచి భిక్షమన్న, 11వ డివిజన్ నుంచి చెల్లెమ్మ వెంకటలక్ష్మమ్మ ఇద్దరు నిలబడుతున్నారు. ఇంటి పేరు చెప్పబోతే నా పక్కన మా చెల్లి ఉంది కదా, ఇద్దరు నిలబడుతున్నారు. వీళ్ళ ఇద్దరు గుర్తు మీ గుండెల్లో ఉన్న గుర్తు ఇందిరమ్మ పార్టీ గుర్తు, మీ సీనన్న గుర్తు హస్తం గుర్తు. హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ శిరస వంచి కోరుకుంటున్నాను. గడిచిన 2 సంవత్సరాల నుంచి పేదోడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ప్రతి ఆడబిడ్డకి ఇచ్చాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రైతును రాజు చేస్తానని 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ఇచ్చాం. సన్న వడ్లేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చాం. వీటితో పాటు 10 సంవత్సరాలలో ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే ఇంటి శాఖ మంత్రిగా ఈ గ్రామానికి మొదటి విడత 56 ఇల్లు ఇచ్చాం. వచ్చేటప్పుడు దారిలో కనపడ్డ ఇల్లు అదిగో మన ఎదురు కూడా కనిపిస్తుంది ఇందిరమ్మ ఇల్లే. ఇలా ఏ ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వాన్ని. ఒకసారి ఇచ్చి అయిపోయిందని చెప్పటంలా రేపు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తాం. ఇంకా 3 సార్లు అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. త్వరల పాలనలాగా ఉండదు. పేదోళ్ల కష్టం తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పక్షాన భిక్షమన్న, అదే రకంగా సోదరీమణి వెంకటలక్ష్మమ్మ, వెంకయ్యన్న భార్య వెంకటలక్ష్మమ్మ ఇద్దరు నిలబడ్డారు. వీరి ఇద్దరు గుర్తు ఇంకొక తమ్ముడు కూడా గోవిందరావు అన్న కూడా 12వ వార్డు నుంచి నిలబడ్డారు. ముగ్గురు గుర్తు హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి దీవించాలని కోరుతూ, ఇక ఎన్నికలున్నాయి అనంగా రంగురంగుల కండవలతో జనం వస్తారు, మాయ మాటలు చెప్తారు. ఆ మాయ మాటలు చెప్పటం వల్ల వారు చేయగలిగేది ఏమీ లేదు. ప్రభుత్వమో లేదు, శాసనసభ్యుడు లేడు, ఎంపీ లేడు, చివరికి ఒక వార్డు నెంబర్ కూడా లేడు. కాబట్టి మాయ మాటలు నమ్మకుండా మనకి తోడు తెలుగు తమ్ముళ్ళు కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. మనకి